యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు సత్సంగము స్మరణ, నామస్మరణ అంటే జపం అనుకోండి, జపము నామస్మరణ మరియు సత్సంగం, వీటి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు వివరించాలనే అభిప్రాయం అన్నట్టు. ఈరోజు ఆడంబరాలకు అంతే లేదు. మన హిందువులు ప్రస్తుతం ఆడంబరాలకు అంతే లేదు, సాధన మార్గం ఎంత లేదు. వాస్తవమైనటువంటి సాధనా మార్గం విశ్వరూప సందర్శన యుగం లోపల చాలా చాలా రహస్యాలు ఉన్నాయి భగవద్గీతలో. అందులో 11వ అధ్యాయము బహుశా 34వ శ్లోకం అయి ఉంటుంది. ఇది కృష్ణుడు చెప్పిన శ్లోకం కాదు, అర్జునుడు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి శ్లోకం అన్నట్టు. కాబట్టి దీని విలువ చాలా ఉంటుంది. ఉదాహరణకి జ్ఞానం యొక్క వినియోగదారుడు అర్జునుడు, ఉత్పత్తిదారుడు శ్రీకృష్ణుడు. అయితే ఒక కంపెనీ ప్రోడక్ట్ ఉంటుంది, ఏదే కానీ ఒక కంపెనీ ప్రోడక్ట్ ఉత్పత్తి, ఒక కంపెనీ ఒక వస్తువును ఉత్పత్తి చేస్తుంది అన్నట్టు. ఉత్పత్తి చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు ఎంత ఎలుగెత్తి ప్రచారం చేసినప్పటికైనా కానీ మార్కెట్లో దానికి మంచి పేరు రావాలి, దాని యొక్క అమ్మకం సేల్ పెరగాలంటే వినియోగదారుని ముఖతః ఆ ప్రోడక్ట్, ఆ యొక్క వస్తువు యొక్క వర్ణన జరగాలి. వినియోగదారుని ముఖతః, వినియోగదారుల ముఖతః ఆ వస్తువు యొక్క నాణ్యతను గురించిన వర్ణన వచ్చిందంటే అప్పుడు ఆటోమేటిక్ మార్కెటింగ్ పెరుగుతుంది. అంటే పక్కా మాట. అందుకే వినియోగదారుడు అంటున్న మాట చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఉత్పత్తిదారుడు ఏమైనా అనగలుగుతాడని అనుకుంటే మనం ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ తన యొక్క అమోఘమైనటువంటి జ్ఞానశక్తిని ప్రసాదించాడు శ్రీకృష్ణుడు అర్జునునికి. ప్రసాదించిన తర్వాత దాని రసాస్వాదన, దాని యొక్క రుచి తెలుసుకున్నటువంటి వాడు అర్జునుడు. తెలుసుకున్న తర్వాత తన అనుభవం లోపల తెచ్చుకున్న తర్వాత చక్కని సందేశం ఇస్తున్నాడు అన్నట్టు ప్రపంచానికి. ఓ మానవులారా, ఏం చేయవలసి ఉన్నది మనము? చాలా సులభమైనటువంటి 2 సాధనలు. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే హిందువుల లోపల అలియా సనాతనుల లోపల డాంబికం అనేది బాగా పెరిగిపోయింది. డాంబికం. భక్తి అనేవరకే ఓ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక గుడి కట్టడము, దాంట్లో ఒక వేలాది రూపాయలు కూడా అర్చకుని అపాయింట్ చేయడము, దానికి ఒక కమిటీ ఉండడము, దానికి ఒక నిధుల సేకరణ, ఆర్భాటం, అట్టహాసం. చివరికి ఈ అన్నిటికీ పాటుపడ్డటువంటి వాళ్ళు భక్తికి ఎన్నో యోజనాల దూరం ఉండడం అన్నట్టు. కమిటీల రూపేణ చాలా డబ్బు కలెక్షన్స్. డబ్బు ఇచ్చినవాడో భక్తి విషయంకు దూరమే, డబ్బు తెచ్చినవాడో దూరమే. భక్తులకు కేవలం ప్రదక్షిణాలకు, దర్శనాలకు మాత్రమే మిగిలిపోతున్నది. కోట్లాది రూపాయలు వృధా పోతున్నాయి అన్నట్టు. మొత్తం ఈ దేశం లోపల ఉండేటువంటి జాతీయ ఆదాయం ఎంతున్నదో అలా 50% ఖర్చు అంటే హిందువులు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఆడంబరాల పేరిట, అట్టహాసాల పేరిట. చివరికి వచ్చేది ఏం లేదు, కొండను దవ్వి ఎలుకని తీసినట్టే ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. కాబట్టి మనకు భగవద్గీత ఎంత అద్భుతమైన హెచ్చరిక చేస్తుందంటే అర్జునుడు అంటున్నాడు ఆ మాట, స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. ఎంత అద్భుతమైనటువంటి సూత్రాలు ఇవి అంటే, నీ నామమును ఉచ్చరించట చేత భగవంతుని ఉద్దేశించి అంటున్నాడు అన్నట్టు. నీ నామమును ఉచ్చరించడం చేత
నీ మహాత్మ్యమును లెస్సగా కొనియాడట చేత మనం చేయవలసింది ఇంతే. నామ ఉచ్చారణ కొరకు, నామస్మరణ కొరకు శుద్ధమైన మనసు తప్ప మరి ఏమీ అక్కర్లేదు. ఇక నీ మహాత్మ్యమును లెస్సగా కొనియాడట చేత, మహాత్మ్యం అంటే భగవంతు సంబంధమైనటువంటి జ్ఞానం. లెస్సగా కొనియాడట చేత అంటే ఎక్కడెక్కడైతే మహాత్ములు, గొప్ప గొప్ప వాళ్ళు, అనుభవజ్ఞులు, సాక్షాత్కారం పొందినటువంటి సిద్ధపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అదే ఒక విధమైనటువంటి ఏంటిదంటే సత్సంగం అన్నట్టు. ప్రకీర్తి అంటే విశేషంగా నిన్ను కీర్తించడము. నీ గుణం ఏంటిది, నీ స్వభావం ఏంటిది, నీ వ్యాపకత్వం ఏంటిది, నీ సర్వశక్తి సమన్వితత్వం ఏంటిది, నీ సర్వజ్ఞత్వం ఏమిటిది, ఇవన్నీ కీర్తించబడతాయి అన్నట్టు. ఇది సత్సంగం. పరమాత్ముడు సర్వవ్యాపకుడు అంటే నిరూపణ ఏమిటిది, సర్వశక్తి సమన్వితుడు అంటే దాని యొక్క అంతరార్థం ఏమిటిది, సర్వజ్ఞుడు అంటే ఏంటిది జ్ఞానం అది మొత్తం మీద. ఈ రకంగా నీ లోపల నీ బయట అంతటా వ్యాపించిన ఇటువంటి విషయాల యొక్క ఒక స్పష్టత అనేటువంటిది సత్సంగం లోపల మనకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సత్సంగం దీని గురించి శంకరాచార్యుడు చాలా చక్కగా చెప్తాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల భక్తి, నిశ్చల భక్తి జీవన్ముక్తి. ఈ కాన్సెప్ట్ జీవన్ముక్తి అనేటువంటి కాన్సెప్ట్ ప్రపంచంలో ఎక్కడ ఏ మతం లోపల కూడా ఈ పదము మచ్చుకైనా దొరకదు. జీవన్ముక్తి అనేటువంటిది చాలా మతాల లోపల, ఈ లోకం లోపల నీవన్నీ కార్యాలు చేసిన తర్వాత, దేహత్యాగం అయిన తర్వాత ఏదో ఒక లోకంకు నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ నీ కర్మలకు సంబంధించిన పుణ్యపాపాల చిట్ట ఓపెన్ అయిపోతుంది. దాని ఆధారంగా నీకు అవి ఇవి లభిస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నట్టు. కానీ వాస్తవంగా ఏంటంటే నీవు ఈ లోకం లోపల ఇక్కడనే మోక్ష సుఖం అంటే పరమాత్మ సుఖం, పరమానందం ఈ లోకం లోపల శరీరం ఉన్నప్పుడే మోక్ష సుఖాన్ని శరీరం ద్వారా అనుభవించేటువంటి ఒక మహోన్నత ఆధ్యాత్మిక దశనే జీవన్ముక్తి అంటారు అన్నట్టు. అది ఇక్కడ తప్ప ఎక్కడ లేదు, మరి ఏ ధర్మం లోపల కూడా లేదు అది. అయితే సత్సంగత్వే నిస్సంగత్వం ఇలాంటి మహాత్మ్యం కొనియాడడం చేత అంటే సత్సంగం అన్నట్టు. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం ద్వారా నిస్సంగం అంటే మనకి ఏదైతే వ్యర్థమైన మోహము అనురాగం ఉందో, ధర్మబద్ధమైన మోహం అనురాగం ఓకే, ఎక్కువ వ్యర్థమైన మోహం అనురాగాలు చాలా ఎక్కువనే మనిషికి. అటువంటి అన్నీ తనకు తాను తొలగిపోతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం. ఇటువంటి అన్నీ తొలగిపోయిన తర్వాత ఏదైతే మోహం ఉన్నదో అది కూడా సన్నగిల్లిపోతుంది. నిర్మోహత్వే నిశ్చల భక్తి. ఈ తర్వాతనే నీకు మనసులో చలనం లేకుండా ఆ పరమాత్ముని పైన స్థిరమైన మనసు నిలబడడానికి అవకాశం ఉంది. నిలబడకపోవడానికి ఏంటిది, మనకు ఉండేటువంటి సంగత్వం అంటే అటాచ్మెంట్, తర్వాత మోహం, ఈ రెండు ఉన్నప్పుడు కార్బన్ ఎలక్ట్రికల్ వైర్కు కార్బన్ వస్తే ఎట్లుంటుందో సరిగ్గా ఉండదు అన్నట్టు. మొత్తం మీద గాలి వీచినప్పుడల్లా, ఆ కార్బన్ కదిలినప్పుడల్లా మనకు కరెంట్ రాకపోవడము, సప్లై లేకపోవడము, నిశ్చలంగా ఉన్నప్పుడు వచ్చి రావడం పోవడం జరుగుతుంది కార్బన్ వస్తే. ఇటువంటి కార్బన్ మనసుకున్నప్పుడు ఏంటిది, ఆసక్తి, సంగత్వము, అటాచ్మెంట్ అండ్ తర్వాత మోహం. అయితే సత్సంగం ద్వారా ఈ రెండు తొలగిపోవడానికి అవకాశం ఉన్నది. ఈ రెండు తొలగితే కానీ నీకు భగవంతుని మీద పైన నిశ్చలమైన భక్తి కుదరడానికి వీల్లేదు. నిస్సంగత్వే నిర్మోహత్వం నిశ్చల భక్తి. చలనం లేకుండా ఏకాగ్ర చిత్తంతో, ప్రేమ విశ్వాసంతో పరమాత్ముని యొక్క స్మరణ లోపలి ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. నిశ్చల భక్తి జీవన్ముక్తి. ఆ మనసు స్థిరంగా నిలవడము, రాగద్వేషాలతో చలించకుండా ఉండడము, సుఖ దుఃఖాల నుంచి చలించకుండా ఉండడము, లాభ నష్టాల నుంచి చలించకుండా ఉండడము, ఇదే నిశ్చల
తత్వం అంటే ఇంతే అన్నట్టు. మొత్తం మీద ఇది ఎక్కడుందో అక్కడ ముక్తి ఉన్నట్టే. అది మనకు దీని ద్వారా తెలియవస్తుంది అన్నట్టు. సత్సంగం యొక్క మహిమను అట్లా కొనేవాడు. ఇక్కడ భగవద్గీత లోపల ఏమంటున్నాడు, నీ నామమును ఉచ్చరించడం చేత, నిరంతరము గురువిచ్చినటువంటి ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రాన్ని నిరంతరము ఉచ్చరించడం చేత, అంటే నిరంతరము అంటే అంతరాయము లేకుండా అని అర్థం. అంతరాయము లేకుండా శ్వాసక్రియకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా జరుగుతూ ఉన్నాయో, ఈ జపయోగ సాధన లోపల ఒక దశ వస్తుంది అన్నట్టు. నీకు తెలియకుండానే శ్వాసకు అనుసంధానం అయిపోతుంది ఆ యొక్క మంత్రం ఏదైతుందో. కాబట్టి నిరంతరం నీ నామమును ఉచ్చరించడం చేత, నిరంతరము నీ నామమును ఉచ్చరించడం చేత, నీ మహిమను లెస్సగా కొనియాడడం చేత సత్సంగం వచ్చేసి ఫలితం ఏమడదప్ప అనే మాటకు వస్తే, ఫలితము రక్షాంసి భీతాని దిశోద్రవంతి. రక్షాంసి భీతాని రాక్షస శక్తులు, నెగిటివ్ పవర్స్. అత్యాధునిక భాష లోపల మాట్లాడాలంటే రాక్షస శక్తులు అంటే నీచమైనవి, నిరర్థకమైనవి, మనసును కాకవికలం చేసేటువంటి దుష్ట ఆలోచనలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు లాంటివి ఏవైతే ఉన్నాయి కదా, ఇవే మన పాలిట రక్షాంసి భీతాని అంటే మనస్సును కాకవికలం చేసి మనిషికి ఎన్నో రకాల ఇబ్బందులు తెచ్చిపెట్టేటువంటిది. ఇవే మన పాలిట రాక్షసులు అన్నట్టు. అంతర్గత రాక్షసులు. బహిర్గత రాక్షసులు ఏంటి? మనమంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు, మనకు కష్టపెట్టాలని చూస్తున్నటువంటి వాళ్ళు, మనమంటే ఈర్ష్యాద్వేషాలు కలిగినటువంటి వాళ్ళు చుట్టుముట్టు ఉంటారు అన్నట్టు. ఎంతో అశాంతిని కలిగజేస్తూ ఉంటారు. మన ఏ దోషం లేకపోయినా మనను దోషులుగా భావించి మనల్ని పీడించేటువంటి వాళ్ళు, అర్థం లేకుండా మనకు దేవుడిచ్చిన భోగాలు అనుభవిస్తుంటే ఈర్ష్యాద్వేషాలతో ఉండేటువంటి వాళ్ళు, ఈ బయటి రాక్షసులు అన్నట్టు. మొత్తం మీద ఇక ఇటువంటివన్నీ ఇంటా బయట నడుస్తూ ఉంటాయి. రక్షాంసి భీతాని, ఇటువంటి నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనిషిని కాక వికలం చేసి దేవుడిచ్చినటువంటి భోగభాగ్యాలను అనుభవించడం లోపల కూడా ప్రతిబంధకం ఏర్పాటు చేస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయి కదా, రక్షాంసి భీతాని, ఇవన్నీ కూడా ఆ నామస్మరణ నుంచి తొలగిపోతాయి. రక్షాంసి భీతాని దిశోద్రవంతి. ఇవి పోయిన తర్వాత నెగిటివ్ థాట్స్ పోయిన తర్వాత పాజిటివ్ థాట్స్, నీకు అనుకూలమైనటువంటి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. ఏ సంకల్పాలు నీవైతే ఉన్నాయో, ఏ సంకల్పాలైతే నీకు సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాయో, ఏ సంకల్పాల లోపల ఎలాంటి కష్ట నష్టాలు అనేటువంటివి ఉన్నాయో, అటువంటి శుద్ధమైనటువంటి సంకల్పాలే మనకు సిద్ధిస్తాయి. సిద్ధి అంటే ఏది మనము ఎలా బతకాలని ఒకటే మాటలు చెప్పాలంటే, సిద్ధి అంటే ఏంటిదంటే నీ జీవితం ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అలాంటి జీవితం నీకు లభించడమే సిద్ధి. ఇంతకు మించిన సిద్ధి ఇంకా లేదన్నట్టు. మొత్తం మీద సంతృప్తి, సంతోషము, ఆనందము అనేటువంటి తొలగకుండా నీకు ఎప్పుడైతే సాధ్యమైపోతాయో, ఇదే నిజమైనటువంటి సిద్ధి అన్నట్టు. అంటే నీకు సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః అంటే సిద్ధ సమూహములు ఏవైతే ఉన్నాయో, సిద్ధిని కలిగించేటువంటి సమూహములు, అవి నీకు సాధ్యమైపోతాయి. హనుమంతుడు అష్టసిద్ధులు సంపాదించినటువంటి వాడు, నవమహాసిద్ధులు సంపాదించినటువంటి వాడు. మనకు అంతా అవసరం లేదు. మనిషిగా బ్రతకడానికి మనసు పెడుతున్న ఇబ్బందుల నుంచి మనం బయటపడడమే మనకు ఒకటి అమోఘమైనటువంటి సిద్ధి. దీనికి ఇది నీకు సత్సంగం ద్వారా, నామస్మరణ ద్వారా ఇవి నీకు సాధ్యమైపోతాయి. అయితే ఈ రెండింటికి నీకు డబ్బు అవసరం లేదు.
ఎక్కడ మహాత్ముల ప్రవచనాలు ఉంటాయో అక్కడ వినడము, కాకపోతే స్మార్ట్ ఫోన్ లోపల వచ్చేటువంటి వింటూ కూర్చోవడం, డబ్బు తలగదు. నువ్వేదైతే పన్ను చెల్లించాలనో నెట్ కనెక్షన్కు అది ఆల్రెడీ చెల్లించే ఉంటావు మొత్తం మీద. స్మార్ట్ కనెక్షన్ నీకు ఉందంటే, స్మార్ట్ ఫోన్ కనెక్షన్, నెట్ కనెక్షన్ నీకు ఉందంటే అయిపోయింది. ఆటోమేటిక్ ఏకాగ్ర చిత్తుడవయి మహాత్ములు చెప్పేటువంటి మాటలు వినడమే స్థానే తవ ప్రకీర్త్య, స్థానే ఋషికే తవ ప్రకీర్త్య, నిన్ను కీర్తించడం. ఇవన్నీ సత్సంగాల లోపల మనకు వస్తాయి. మొత్తం రామాయణం అంతా ఒక కీర్తననే అనవచ్చు, పరమాత్ముని యొక్క మహిమలను కీర్తించడం. మహాభారతం, రామాయణములంతా శ్రీరాముని యొక్క మహిమలను కీర్తించడమే. మహాభారతం అంతా శ్రీకృష్ణుని యొక్క మహిమలను కీర్తించడమే. శివమహాపురాణం అంతా శివుని యొక్క మహిమలను కీర్తించడమే. కీర్తించడం అంటే ఇవి వినడము, కుదుట పడడం ఏదైతున్నదో వీటికి డబ్బు తలిగేటువంటి ప్రసక్తి లేదు. కేవలం ఏకాగ్రత, నిష్ఠ నీకు అవసరం, అంతకు మించి మళ్ళీ ఏం అవసరం లేదు. అయితే వీటి నుంచే మనకు సర్వము సాధ్యమైపోతుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. జపము అంటే నామస్మరణ అంటే జపం అన్నట్టు మొత్తం మీద దీనికి ఎంతో అద్భుతంగా చెప్పిండు నాయన. అగ్నిహోత్రం నుంచి అశ్వమేధ యాగం వరకు ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. ఆ అన్ని యజ్ఞాల లోపల కూడా అన్నిటికంటే శక్తివంతమైంది, శ్రేష్టమైంది, సర్వులకు సులభంగా ఆచరణ సాధ్యమైనటువంటిది నామస్మరణ అంటే అలియాస్ జపం అన్నట్టు మొత్తం మీద. చూడండి, వేరే వాటికి దేశము, కాలము, పరిస్థితులతో సంబంధం ఉన్నాయి. ఒక యజ్ఞమైన దేశకాల పరిస్థితులు ఉన్నాయి, ఒక అర్చన అయినా దేశకాల పరిస్థితులు ఉన్నాయి, ఒక అభిషేకమైన దేశకాల పరిస్థితులు ఉన్నాయి, తీర్థయాత్రలైన దేశకాల పరిస్థితులు ఉన్నాయి. ప్రతి సాధనకి దేశము, కాలము, పరిస్థితులతో సంబంధం ఉంది. ఎగ్జాంపుల్గా దేశం అంటే ఒక అర్చన జరుగుతున్నది అంటే, ఒక ఆలయం లోపల పెద్ద అర్చన జరుగుతున్నది అంటే నీవు ఆలయంకు పోవాలి, అది దేశం అన్నట్టు. కాలము అంటే వాళ్ళు నిర్దేశించిన సమయానికి అక్కడ ఉండాలి, అయిపోయిన తర్వాత పోతే కుదరదు, అది కాలమైంది. పరిస్థితులు అంటే నువ్వు స్నానం చేసినావా, ఉతికిన బట్టలు వేసుకున్నావా, శుభ్రంగా ఉన్నావా. ఇక స్త్రీలు అయితే కొంచెము మంత్లీ కోర్స్ ఉంటుంది వాళ్ళకి మొత్తం మీద, అటువంటి టైం లోపల కొంచెం పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి అన్నట్టు. పురుషులకు స్నానం చేసి శుభ్రంగా అయిపోవాలి మొత్తం. అయితే ఈ దేశము, కాలము, పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ నామస్మరణ ఏదైతుందో ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎట్లయినా కొనసాగించవచ్చు. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎట్లయినా కొనసాగించవచ్చు. అంతటి అమోఘమైనటువంటి ఒక సౌలభ్యం అనేటువంటిది మంత్ర జపానికి ఉన్నది. రెండవది, ఈ మంత్రం లోపల ఉండేటువంటి బీజాక్షరాలు. బీజాక్షరాలు తన సత్తాను తాను చూపిస్తాయన్నట్టు ఉచ్చరించేటువంటి వానికి. బీజాక్షరాలు అంటే ఏంటి, చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇందు లోపల. బీజాక్షరాలు అంటే బీజం అంటే ఏంటి తెలుసుకుంటే మీకు అర్థమైపోతున్నాడు. బీజము ఏదైనా కానీ, ఒక విత్తనం ఏదైనప్పటికైనా కానీ దాని సామర్థ్యం ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు దాని సామర్థ్యము, దాని పునరుత్పాదక సామర్థ్యం ఎంత అంటే అనంతం అని చెప్పాలన్నాడు. దానికి అంతమే లేదు. అంటే పునరుత్పాదక సామర్థ్యము అంతే లేదు దానికి. ఎగ్జాంపుల్ ఎట్లా, బీజం, ఒక బీజాన్ని తీసుకుపోయి నువ్వు నాటినావు అనుకోండి. ఆ బీజాన్ని తీసుకుపోయి నాటిన తర్వాత అది ఏదో మామిడి చెట్టు అలాంటిది ఉంటుంది. దానికి ఫలాలు అయిన తర్వాత ఎక్కడ ఏది పాడు కాకుండా అయిన మొత్తం సంవత్సరంకి వచ్చే మొత్తం ఫలాలని మళ్ళీ తీసుకుపోయి విత్తనాలుగా వాడుకో. ఒకటే దాని లోపల వచ్చేస్తున్నాయి, ఇవన్నీ ఒకటే విత్తనం నుంచి వచ్చేసినాయి అన్నట్టు. అట్లా వాడుకో. ఇంకో 10 years అయిన తర్వాత అవి ప్లస్ ఇవి 5 years అయిన తర్వాత ఎక్కడ ఈ భూమండలం సరిపోదంటే బీజం యొక్క పునరుత్పాదక సామర్థ్యం ఎంత అంటే అనంతం. బీజాక్షరాలు కూడా అనంత శక్తిమంతుడైనటువంటి పరమాత్మని స్పందింపజేసే సామర్థ్యము కలిగినటువంటి బీజాక్షరాలు. ఋషులు వాటిని చాలా కష్టపడి దర్శించారు అన్నట్టు. కాబట్టి అవి బీజాక్షరాలు అయిపోయినాయి. ఇప్పుడు బీజాక్షరాలతో కూడుకున్నటువంటిది మంత్రం. మంత్రము అంటే దానికి ఒక అర్థం, మననైతి త్రాయతి మంత్ర. ఎవడు మననం చేస్తాడో వాని తరింపజేసేటువంటిది మంత్రం. ఈ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రాలు ఏవైతే ఋషి దర్శనాలు అయి ఉన్నాయో
వీటి యొక్క ఎఫెక్ట్ మనసు మీద చాలా పడుతుందన్నమాట. మనిషి మాటల ప్రభావమే మనసు మీద పనిచేస్తూ ఉన్నది ప్రపంచ వ్యవహారాల లోపల. మనిషి మాటల యొక్క ప్రభావం అన్నట్టు మొత్తం మీద పనిచేస్తూ ఉంది. మనసు మాటలతోనే స్పందిస్తూ ఉన్నది. తెలిసిన భాష ఉంటే చాలు, ముందువాడు ప్రయోగం చేసేటువంటి పదజాలం ఏదైతే ఉందో అది మనిషిని అనుకూలంగా స్పందింపజేస్తే, ప్రతికూలంగా స్పందింపజేస్తుంది. అట్లాగే ఈ మనసును స్పందింపజేస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో కదా, మంత్రాలు నీ లోపల ఉండే దివ్య శక్తిని స్పందింపజేస్తాయి అన్నట్టు. వాటికి ఆ సామర్థ్యం ఉన్నది. ఇప్పుడు మనసు లోపల 3 శక్తులు ఉన్నాయి. శిష్టశక్తి, దుష్టశక్తి, దివ్యశక్తి. 3 మనసు లోపలనే ఉన్నాయన్నమాట. మన అంతరంగం లోపలనే ఉన్నాయి మొత్తాన్ని. శిష్టశక్తి ఎట్లా జాగృతమైపోతుంది? నీకు తెలిసిన భాష ఉండి ముందువాడు మాట్లాడేటువంటి మాటల లోపల వినయము, విధేయత, ఆర్ద్రత, ప్రేమ ఇవన్నీ ఉన్నాయంటే ఆటోమేటిక్ అనుకూల స్పందన వచ్చేస్తుంది. ఆ మాటల ఎఫెక్ట్ అన్నాడు. ఎంతో సన్నిహితం అయిపోతావు మనిషికి నువ్వు. ఎక్కడైనా మాట్లాడే మాటల యొక్క ప్రభావం. ఇంకొక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి ప్రయోగించేటువంటి మాటలు ఎట్లుంటాయంటే కొంచెము అట్టహాసంగా వికటంగా ఉంటాయి అన్నట్టు మొత్తం మీద. ఆ వికటంగా అంటే మనకు మనసుకు నచ్చని మాటలు ఉంటాయి కదా, ఆ మనసుకు నచ్చని మాటలు ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ ఆ వ్యక్తి అంటే ఈర్ష్య కలగడము, ద్వేషం కలగడము, ఆ వ్యక్తి నుంచి దూరం ఉండడమే నయం అనిపించడము, అంటే కాకవికల మనసు అయిపోతుంది. ఈ 2 అవస్థలు ముందువాడు ప్రయోగించే అక్షరాలతో కూడుకున్న శబ్దాల ప్రయోగం యొక్క శబ్దాల సమాహారమే వాక్యాలు అయిపోతే ఆ వాక్యాల ప్రభావం నీ మీద దూరం అవ్వడమా, దగ్గర అవ్వడమా అనేటువంటిది జరుగుతూ ఉంది. అట్లాగే మంత్రాల ద్వారా నీకు తెలియకుండానే నీ ఆత్మశక్తి, దివ్యశక్తి స్పందిస్తుంది లోపల అని అర్థం అన్నాడు. ప్రతికూల స్పందన ఉండదు, అనుకూల స్పందనే ఉంటుంది అన్నాడు. కాబట్టి మంత్రం ఏదైతే ఉందో దీన్ని జపించడం వల్ల నీ జీవితం ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అలా నీ జీవితం ఉండడము. అయితే ఈ మార్గం లోపల అడ్డొచ్చేటువంటి ఆటంకాలను తొలగించేటువంటి సత్సంగం, మహాత్ములు, గురువుల యొక్క సత్సంగం. ఇవి 2 ఎక్కడైతే ఉంటాయో, నామస్మరణ, సత్సంగం ఎక్కడైతే ఉంటాయో అక్కడ నీ ప్రతికూలాలన్నీ అయిపోతాయి. నీకు కావలసిన అనుకూలతలన్నీ నీ ముందొచ్చి నిలబడిపోతాయి. ఇదే సిద్ధి, ఇంతకు మించి వాళ్ళేం లేదు. కాబట్టి మనం ఆడంబరాలు, అట్టహాసాల జోలికి పోయి ఏదో ఒట్టి కాలయాపనతోనే గడపడం బదులు నీ ఆస్తులను ఎట్లా ప్రేమిస్తున్నావో, నీ సంతానాన్ని ఎట్లా ప్రేమిస్తున్నావో, నీ వాళ్ళని ఎట్లా ప్రేమిస్తున్నావో అట్లాగే ఈ అన్నిటిని ప్రసాదించిన భగవంతుని పైన ప్రేమ ఉంచు. తర్వాత విశ్వాసం ఉంచు. ఏమిలే భక్తి అంటే విశ్వాసం ఎట్లుంచాలి? మొత్తం మీద మన ఆస్తులు ఉన్నాయి, దాని మీద ఏం విశ్వాసం ఉంది మనకు? దీని విలువ ఇంత, ఇది ఉన్నదంటే ఇంత నేను కలిగి ఉన్నాను, సమయం వచ్చినప్పుడు దీన్ని నేను మార్కెట్లో పెట్టి అమ్మేసుకుంటే నా అవసరాలు తీరిపోతే ఈ విశ్వాసం నీకు ప్రాపర్టీ మీద ఉన్నది. బంగారం మీద నీకు విశ్వాసం ఉన్నది. ఎంత గొప్ప విశ్వాసం ఉన్నది! బంగారం నా దగ్గర ఉందంటే ఏ రాత్రికైనా దాన్ని నేను డబ్బుగా మార్చుకొని అవసరాలు తీర్చుకోగలుగుతా. బంగారం మీద విశ్వాసం ఉన్నది, ఆస్తుల మీద విశ్వాసం ఉన్నది, ఏ రకంగా అయితే నీకున్నదో సంతానం మీద విశ్వాసం ఉన్నది, భార్యాభర్తల మధ్యలో పరస్పర విశ్వాసం ఉన్నది. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు కాబట్టి మనకు వీటిపైన సులభంగా విశ్వాసం కుదిరిపోయింది. కాకపోతే అది అనుమాన ప్రమాణం అంటే నీకు కనిపించని దైవశక్తి ఏదైతే ఉన్నదో, కానీ ప్రపంచమంతా కనిపించని దాని నుంచే నడుస్తూ ఉంది. కనిపించనిదే కనిపించే దాని ద్వారా ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. అయితే ఈ ప్రాపంచిక విషయాల విషయం లోపల ఎట్లయితే మనకు విశ్వాసం ఉన్నది, తర్వాత ప్రేమ ఉన్నది. ప్రేమ విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో, ఈ 2 ఎక్కడైతే కావలసినంత ఉంటాయో దాని పేరే నిజమైనటువంటి భక్తి. ఇలాంటి భక్తే భగవంతుడు మెచ్చేటువంటిది. ఇలాంటి భక్తునికే భగవంతుడు ఇష్టపడేటువంటిది. తన యొక్క మోక్ష ద్వారాలు తెరుచుకునేటువంటి విషయం
చూడండి, భక్తులకి అయినటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దీనికి ఎలాంటి ఖర్చు ఏమీ అవసరం లేదు. దీన్ని తెలుసుకొని మీరు సులభమైన మార్గం లోపల వస్తేనే భగవంతుడు మనకు దర్శనం ఇస్తాడు. మనకు విశ్వాసం లేదు, ప్రేమ లేదు, సత్సంగం లేదు, నామస్మరణ లేదు, ఇవి ఏవి లేనప్పుడు మనం చేసేదంతా బసవేశ్వరుడు మాట చెప్తాడు, ఏనిసకాల కళ్ళు నీరొಳగిద్దురేను నెనదు మృదువాగబల్లేదన్నాడు. ఒక బిచ్చురాయి ఉంటుంది ఒకటి, అంటే వాటికి శాలిగ్రాములు అంటారు. మొత్తం శాలిగ్రాములు నదుల లోపల ఉంటాయి ఎక్కువ మట్టుకు. అవి రాళ్ళు మొత్తం, వాటి లోపల ఒకదానికోటి టచ్ చేస్తే నిప్పులు వస్తుంటాయి అన్నట్టు. చూడండి, ఆ నిప్పు రగిల్చేటువంటి ఆ రాళ్ళు భూమి పుట్టినప్పటి నుంచి, నది పుట్టినప్పటి నుంచి నది లోపలనే ఉన్నాయి. కానీ నీరు ఇంకింది లేదు, అవి మెత్తబడ్డది లేదు. ఎంత మంచి ఉదాహరణ. అట్లాగే మనము ఎంత కాలము ఈ ప్రేమ విశ్వాసము లేదు, ప్రేమ లేదు, నామస్మరణ లేదు, సత్సంగం అస్సలే లేదు, ఇలాంటి వాళ్ళు ఎన్ని గుడిలో పొంటి తిరిగినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని తీర్థక్షేత్రాల లోపల పోయి మునిగినా, ఏమీ చేసినా ఈ 4 లేకపోతే మనము నది లోపల ఉండేటువంటి నల్లరాళ్ళ మాదిరిగానే ఆ నీరు, ఆ రౌతుకు నీరు ఇంకే ప్రసక్తి లేదు, అది మెత్తబడే ప్రసక్తి లేదు. ఈ 4 కనుక లేకపోతే భగవత్ సామ్రాజ్యం లోపల మనం ప్రవేశించనే లేము. ఈ 4 ఉన్నప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంది. ఆడంబరాల జోలికి పోకుండా భక్తి చాలా సులభంగా ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం దాన్ని సాధించవచ్చు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర. ఇంకొక మంచి ఛాయిస్ ఇచ్చిన మనకు, అయ్యా సర్వకాల సర్వావస్థలు కూడా, ఒక నిద్రావస్థని మినాయిస్తే అది కూడా పనికొచ్చేస్తే నిద్రావస్థ. నీవు జపం యొక్క సిద్ధిని గాంచిన తర్వాత నిద్ర లోపల కూడా తనకు తాను జపం నడుస్తూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి సర్వకాల సర్వావస్థల లోపల నన్ను స్మరిస్తూ యుద్ధము చేయుము. స్మరణ, నన్ను స్మరిస్తూ యుద్ధము చేయుము అంటే, నన్ను స్మరిస్తూ యుద్ధం చేయమంటే నా స్మరణ లోపల ఉండి నీవు ఏ పని చేసినప్పటికీ పని లోపల ఉండేటువంటి ఆటపోట్లు తొలగిపోతాయి, అవకతవకలు తొలగిపోతాయి, పనిని ఎలా సాధించాలనేటువంటి సూక్ష్మ విచారం నీ లోపల పెరిగిపోతుంది. నీవు అనుకున్న సంకల్పం చాలా తొందరగా సిద్ధించడానికి అవకాశం ఉంది. ఇది ఏదైతుందో నామస్మరణకు ఉండేటువంటి మహిమ అన్నట్టు. ధన్యవాదాలు.